శివాజీ జయంతి సందర్భంగా అలాగే శివాజీ నగర్లో ఈరోజు మన అమ్మ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన బజరంగ దళ్ నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది. మన నల్గొండ నుంచి కొంతమంది యువత కూడా చాలా మంది రక్తదానం చేస్తున్నారు. మన నల్గొండ ఫౌండేషన్ నుంచి అందరూ కూడా రక్తదానం చేయాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మ ఫౌండేషన్ వారు నిర్వహించే రక్తదాన శిబిరంలో మా రక్తం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఛత్రపతి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు. శివాజీ జయంతి సందర్భంగా అంబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శివాజీ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంబా ఫౌండేషన్ చైర్మన్ రేఖ గారికి, సురేష్ గారికి అభినందనలు. యువత శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని కోరుచున్నాము. మన బైక్ల మీద, ఫోన్లలో శివాజీ ఫోటో పెట్టుకోవడం కాదు, ధర్మకార్యం కోసము, దేశ రక్షణ కోసము యువత రోడ్డు మీదకి వచ్చి ధర్మాన్ని కాపాడని కోరుచున్నాము. జై హింద్, జై భారత్. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క యువతకి చెప్పవలసింది ఏంటంటే, మీరు ఫోన్లలో స్టేటస్లు పెట్టుకొని అదొకటి ఒకటి ఫార్వర్డ్ చేయకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎలా అయితే ముందడి వేసి మన హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించారో, మనం కూడా ప్రతి ఒక్కరం ఒక శివాజీ వలె ముందుకొచ్చి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా శివాజీ మహారాజు కారుచిచ్చుల్లో పడి చనిపోతుంటే తన కుక్క ఎలా అయితే తను లేని నేను బతకలేనని చెప్పేసి ఆ కారుచిచ్చుల్లో కూడా తన కుక్క కూడా సజీవ దహనం అయ్యి తన జీవితాన్ని చాటి చెప్పుకున్నది. అందరి హిందూ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క శివాజీ వాళ్ళే ముందడు చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. అదేవిధంగా ఈరోజు శివాజీనగర్ సెంటర్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అమ్మ బ్లడ్ డొనేషన్ క్యాంపు 30 మంది వరకు ఇవ్వడం జరిగింది. అలాగే యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై భారత్ మాతా కీ జై శివాజీ.